హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. 17 సంవత్సరాల తర్వాత ఏపీపీఎస్సీ విడుదల చేస్తున్నటువంటి జాబ్స్గా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. ఓకేనా? ఆఫ్టర్ లాంగ్ టైం మరి చాలా మంచి ఉద్యోగాలండి. సో గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలండి, అంతకంటే ఎక్కువ గ్రూప్ 2 లెవెల్ కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి ఉద్యోగాలండి ఇవి. ఓకేనా? గ్రూప్ 2 కంటే ఎక్కువ, గ్రూప్ 1 కంటే తక్కువ, మిడిల్లో ఉంటాయి ఈ ఉద్యోగాలు. చాలా మంచి ఉద్యోగాలు. మరి వీటి యొక్క విద్యార్హతలు ఏంటి, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వయోపరిమితి ఎంత, జీతం, రిజర్వేషన్స్ అన్నీ కూడా చూద్దాము. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వీటికైతే ఉంటుందండి. ఓకేనా? కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు లేటెస్ట్ సిలబస్తో మన యాప్లో అందుబాటులో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. ముందు డెమో చూడండి, డెమో చూసి తీసుకోండి. ఓకేనా? మనకు ప్రిలిమ్స్ జస్ట్ జనరల్ స్టడీస్ మాత్రమే ఉంటుందండి. ఓకేనా? ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయం సిలబస్, గ్రూప్ 2 సిలబస్ మాదిరిగానే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏముండదు. ఓకే? సచివాలయానికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి గ్రూప్ 2కి ప్లస్ ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేస్తూనే ఉండాలి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. హాయ్ ఆల్, మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే? మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే? కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఇక వివరాలు చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 14/2023 22వ తారీఖు డిసెంబర్ 2023 నిన్న మిడ్ నైట్ అయితే విడుదల కావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్. జనరల్ రిక్రూట్మెంట్లో భాగంగా వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. మరి పే స్కేల్ వచ్చేసి 61,900 నుంచి 1,51,370 వరకు అయితే మరి శాలరీ అయితే ఉంటుందండి ప్రతి నెల. 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ అభ్యర్థులకి 5 సంవత్సరాల వయో పరిమితిని సడలింపు ఇచ్చారు. అంటే ఓసీ అభ్యర్థులు 42 సంవత్సరాల వరకు, అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 5 సంవత్సరాలు, అంటే 47 సంవత్సరాల వరకు మరి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మరి అప్లికేషన్ ప్రాసెస్ 9వ తారీఖు జనవరి 2024 స్టార్ట్ అవుతుంది. 29 జనవరి 2024 క్లోజ్ అవుతుందండి. మరి అప్పటిలోపు ఏం చేయాలి అని అడుగుతారా? సింపుల్ అండి, మీరు ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో అందరు కూడా గమనించాలి. ఓటీపీఆర్ దగ్గర చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది వీడియో నేను ఆల్రెడీ చేశాను వీడియో. ఆ వీడియోను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూసి
ఏ విధంగా అప్లై చేయాలని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. అయితే చాలామంది ఓటీపీఆర్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మనం పోస్ట్కి అప్లై చేసినట్లే అనుకుంటున్నారు, కానీ అది కాదండి. అందుకే ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అంటే జస్ట్ మీరు ఓటీపీఆర్ క్రియేట్ చేసినంత మాత్రాన ఉద్యోగాలకు అప్లై చేసినట్టు కాదు అంటున్నారు. ఓటీపీఆర్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తాయండి పోస్టులు. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దానిపైన క్లిక్ చేసి పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు అప్లికేషన్కి. ఓకేనా, ఆ జాబ్కి కూడా. ద అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ దర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. అంటే అందరూ కూడా మీరు మీ యొక్క మొబైల్ నెంబర్లని ఎవరైతే ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్నారో ఓటీపీఆర్ని వారంతా కూడా రిట్రైవ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామందికి వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు, క్రాక్ అయిందండి, ట్రాష్ అయిందండి. చాలామంది ఒకేసారి ఓపెన్ చేయడం ద్వారా హెవీ ట్రాఫిక్ వలన ఓపెన్ అవ్వట్లేదు. సో సింపుల్గా ఎర్లీ మార్నింగ్ టైం కానీ మిడ్ నైట్ టైం కానీ ఓపెన్ చేయండి, ఈజీగా అవుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇక వేకెన్సీ చూసినట్లయితే జోన్ 1లో 7 ఉన్నాయి, జోన్ 2లో 12 ఉన్నాయి, జోన్ 3లో 8 ఉన్నాయి, జోన్ 4లో 11 ఉన్నాయి. మొత్తము 38 ఖాళీలు అయితే ఉండడాన్ని చూడవచ్చు. ద పోస్ట్ ఆర్ స్టేట్ వైడ్ పోస్ట్ బట్ అలాట్మెంట్ విల్ బీ ఇన్ ఏ జోనల్ వైజ్. స్టేట్ వైడ్లో మరి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ అవుతాయి, కానీ జోనల్ వైజ్ వీటిని భర్తీ చేయడం అయితే జరుగుతుంది అని పేర్కొన్నారు. ఓకే, స్టేట్ వైజ్ పోస్టులుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడే అందరికీ డౌట్ వస్తుంది, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది చూద్దాం. ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అంటే దీనికి ఏముండాలి, ఇప్పుడు మనకి పీజీ ఉండాలి. ఓకేనా, ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, అంటే మీరు చేసినటువంటి పీజీలో ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ బీఈడి కోర్సుకు ఎలిజిబుల్ అయ్యే విధంగా ఉండాలి అంటున్నారు. బీఈడి కోర్స్ చేయాలని కాదు ఇక్కడ. ఓకేనా, మీరు పీజీ చేస్తే మీరు తీసుకున్నటువంటి ఆ కోర్సులో ఏదైనా ఒక సబ్జెక్ట్ బీఈడి చేయడానికి ఎలిజిబిలిటీ అయి ఉండాలి. సింపుల్, అర్థమైంది కదండి. సో అలా అయితే మీరు ఎలిజిబుల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఓన్లీ ఇక్కడ కావాల్సింది ఏంటి, పీజీ మాత్రమే. మరి ఆ పీజీలో ఏ ఏ సబ్జెక్ట్స్ చదివిన వారు ఎలిజిబుల్ అవుతారనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా, సో మరి ఇక్కడ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చండి. ఓకేనా, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ కంప్లీట్గా జనరల్ స్టడీస్ మీదనే అండి, కంప్లీట్గా జనరల్ స్టడీసే, ఇంకా ఏం అడిషనల్గా ఉండవు. సో ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని మరి ఒక రేషియో ప్రకారం 1:50 రేషియో ప్రకారము వారిని మెయిన్స్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆ మెయిన్స్లో కంప్లీట్గా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే, ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు ఉండడాన్ని చూడవచ్చు. మరి 18 నుంచి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ 10 సంవత్సరాలు అయితే ఇక్కడ వ్యాలిడిటీ అంటే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలండి, సో ఓటీపీఆర్ ద్వారానే మనము అప్లై చేయాలి. ఓటీపీఆర్ క్రియేట్ చేసుకుని రెడీగా ఉండండి. ఓకేనా, ఆల్రెడీ ఎవరైనా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న వారు ఉంటారు కదండి, ప్రీవియస్గా వారు కొంతమంది అడుగుతున్నారు, సార్ మా ఈడబ్ల్యూఎస్ లేదు, మేము ఇప్పుడు ఎలా అంటే మళ్ళీ రిట్రైవ్ చేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చండి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, మరి ఎగ్జామినేషన్ ఫీ 250 రూపాయలండి, ప్రాసెసింగ్ ఫీ 120 రూపాయలు, అంటే 370 రూపాయలు అవుతుంది. ఈ 370 రూపాయలలో 120 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్మెన్కి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కేటగిరీస్ వారు 250 పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత పేమెంట్ అడుగుతుంది, ఆ పేమెంట్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మొత్తము 7 ఉన్నాయండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, కడప, అనంతపురం, కర్నూలు. అంటే 13 జిల్లాలలో 13 సెంటర్లు అయితే ఉండబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా, మరి సిలబస్ ప్యాటర్న్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా సేమ్ అండి. ఓకేనా, మీకు ఓసీ అభ్యర్థులకు, స్పోర్ట్స్ పర్సన్కి, ఎక్స్ సర్వీస్మెన్కి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% మార్కులు రావాలి క్వాలిఫై అవ్వాలంటే ప్రిలిమ్స్. బ్యాక్వర్డ్ క్లాసెస్ 35,
ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 30% మార్కులు వస్తే మీరు ప్రిలిమ్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మరి మనకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఓసీకి 14 ఉన్నాయి, బీసీఏ 2 ఉన్నాయి, బీసీబీ 3 ఉన్నాయి, బీసీసీ 2 ఉన్నాయి, బీసీడీ 3 ఉన్నాయి, బీసీఈ 2 ఉన్నాయి, ఎస్సీ 6 ఉన్నాయి, ఎస్టీ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి. మొత్తము 38 ఖాళీలు. ఓకే, అందరూ కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవడానికైతే అవకాశము కల్పించడం అయితే జరిగింది. మరి సిలబస్ చూసినట్లయితే ఎవరైనా కూడా ముందుగా మీరు ప్రిలిమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్, స్క్రీనింగ్ టెస్ట్ పైన. తర్వాత ఇది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అయితే చూసుకోవచ్చు. మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు గాను ఉంటుందండి. సేమ్ మన గ్రామవార్డు సచివాలయం సిలబస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇచ్చారండి. దాంట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. సో కొంచెం డెప్త్ అనేది పెరుగుతుంది, అంతే తేడా. ఓకే, ఒకవేళ మీరు కనుక ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే సీరియస్గా మన యాప్లో కోర్స్ అయితే ఉందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మనకి సచివాలయంది తీసుకోండి ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుంది. జస్ట్ 99 రూపీస్ ఉంది. మీకు ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు. ఓకేనా. స్క్రీన్ ఫర్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించింది అయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయండి. ఈచ్ పేపర్ 150 మార్క్స్, 450 మార్కులకు గాను ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ కూడా ఉంటుంది మెయిన్స్లో. ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది ఒకటి, ఎడ్యుకేషన్ పేపర్ 2 ఉంటుందండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో మెయిన్ అంశం మర్చిపోయాను కదా, ఏంటి మరి పీజీలో ఏ కోర్సెస్ చేసిన వారు, ఏ సబ్జెక్ట్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారనేది ఇప్పుడు మనం చూద్దాం. అంతే అండి, ఇక నోటిఫికేషన్లో అంత ఇంపార్టెంట్ ఏం లేదు, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద బీఈడి కోర్స్ అంటూ ఇక్కడ ఇచ్చారు చూడండి. మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్ అండి విత్ BA BSc విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ వన్ ఆఫ్ ది గ్రూప్ సబ్జెక్ట్ ఆర్ a BCA candidate with a mathematics at intermediate level as a group subject, BE or BTech with a mathematics and physics. అంటే మీరు చేసినటువంటి పీజీ కోర్సులో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఉంటే ఎలిజిబుల్, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అండి, మీరు ఏ కోర్స్ చేసినా కూడా దాంట్లో ఫిజికల్ సైన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. బయాలజికల్ సైన్స్ BSc కానీ MSc కానీ చేసినా కూడా ఓకేనా. క్యాండిడేట్ విత్ BSc హోమ్ సైన్సెస్ హూ హ్యావ్ స్టడీడ్ బోటనీ అండ్ జువాలజీ ఆర్ అలైడ్ లైఫ్ సైన్సెస్ ఏది చదివినా కూడా మీరు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అండి, ఏ క్యాండిడేట్ విత్ BR BCom BBM ఆర్ BCA క్యాండిడేట్స్ విత్ సోషల్ సైన్సెస్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఎ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్న ఎలిజిబులే. నెక్స్ట్ ఇంగ్లీష్ క్యాండిడేట్ విత్ BA స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ MA ఇంగ్లీష్ వీరు కూడా ఎలిజిబుల్ అంటూ తెలియజేశారు. ఇంకా క్లియర్గా కావాలి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలైడ్ సబ్జెక్ట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ ఎవరు ఎలిజిబుల్, ఏది చదివితే మనం ఎలిజిబుల్ అవుతామని కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, అనలిటికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, బయోఫిజిక్స్ అని చెప్పేసి చాలా చాలా క్లియర్గా ఇచ్చారండి అన్నీ. సో ఇది మీకు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీరు కనుక ఈ సబ్జెక్ట్ మీకు పీజీలో ఉంటే సింపుల్గా అప్లై చేయొచ్చు మీరు. ఓకేనా. సో ఎకాలజీ ఇచ్చారు, ఫార్మసీ, ఫిజియాలజీ, ప్లాంట్ సైకాలజీ, ప్లాంట్ సైన్స్, పౌల్ట్రీ, పబ్లిక్ హెల్త్, సెరికల్చరు, ఫారెస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా చేసిన వారు ఎలిజిబుల్ అండి. సింపుల్, మీ పీజీలో మీరు చేసిన కోర్సులో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. ఆర్ట్స్ వారు, సైన్స్ వారు అందరూ కూడా ఎలిజిబుల్ అండి. మ్యాథ్స్ ఉన్నవారు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇది మీకు ఈ PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, సింపుల్గా మీరు 1 by 1 క్లియర్గా చూసుకోండి. ఓకేనా. సో ఇదండి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.